మన్యం జిల్లా గుచ్చిమి గ్రామంలో ఏర్పాటు చేసిన కుంకి ఏనుగుల క్యాంపును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా ఏనుగులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ పంట నష్టాన్ని కలిగిస్తూ సంచరిస్తున్నాయని మంత్రి సంధ్యారాణి అన్నారు. ఈ విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేశారని ఆమె చెప్పారు. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటారని మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చారు. ఈ రోజు కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, చాలా విధాలుగా మనం నష్టపోయిన తర్వాత మనం ఎన్నో విధాలుగా మనం ప్రయత్నాలు కూడా చేశాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గారి చేతుల మీదుగా ఈరోజు ఇది ప్రారంభించుకోవడం, మన పవన్ అన్న ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు తీసుకురావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. వెళ్ళిన పవన్ అన్న గారికి ఒకటే అడిగేవాళ్ళు, అన్న ఏనుగులు చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి, మాకు ఏదో ఒకటి ముందు ఉపయోగం చూపించండి, ఉపకారం చేయండి అని అంటే తప్పనిసరిగా చేస్తామమ్మా అని చెప్పి ఆ రోజు సిద్ధరామయ్య గారితో మాట్లాడటం, అక్కడ నుంచి కుంకి ఏనుగులు వస్తాయని అంటాం. ఆ కుంకి ఏనుగులు రావడానికి కావలసినటువంటి 1000 ఎకరాలు మనం సమకూర్చి దానిలో ఆ ఏనుగులు ఉండడానికి కోసం వాటి సదుపాయాల కోసం అన్ని చేసి ఈరోజు ఈ కార్యక్రమం మనం లాంచ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మన్యం జిల్లాలో ఏనుగులు వస్తున్నాయి, చాలా ఇబ్బంది ఉంది కాబట్టి ప్రాణ నష్టం జరిగిన ఆస్తి నష్టం జరిగిన ఖచ్చితంగా మనం వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. ఈరోజు చూసుకున్నట్లు ఏ నియోజకవర్గం మీరు తీసుకెళ్ళినా ఆ శాసనసభ్యులకు చెప్పండి. ఎందుకంటే ఈ ఏనుగులు అక్కడ మీరు తీసుకెళ్ళి వదిలిన తర్వాత మేమందరూ వచ్చినట్టయితే అక్కడ చుట్టుపక్కల అందరూ వస్తే దాన్ని పక్కకు తీసుకెళ్తుంది, మనకు ఆస్తి నష్టం జరగదు, ప్రాణ నష్టం జరగదు లోకల్ గా ఉన్న ప్రజలు అనుకుంటేనే మీకు మాకు అందరికి